నమస్తే ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరికీ అయితే తెలిసిందే, మనము ఆల్రెడీ మన ఛానల్లో లాల్బాగ్చా రాజా మండపం షార్ట్ వీడియో అయితే పెట్టేసినాం. ఫైనల్ అయితే మనము కేత్వాడిక రాజా అయితే అక్కడ వచ్చేసినాం. కేత్వాడిక రాజా అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో యూనిక్ అంటే యూనిక్ 10 to 15 అయితే 10 నుంచి 12 విగ్రహాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క విగ్రహం అయితే యూనిక్గా ఉంది. ప్రతి ఒక్క మండపంకి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. అండ్ అదేవిధంగా ఏంటంటే మన లాల్బాగ్చా రాజా బి రేపు నుంచి అయితే మన నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది. ఈ వ్లాగ్ తర్వాత మనం ఆ వీడియో బి కవర్ చేయడం జరిగి మార్నింగ్ అంటే ఈరోజు 5th, రేపు వచ్చేసి 6th మార్నింగ్ అయితే మన లాల్బాగ్చా రాజా అయితే నిమజ్జనం స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఈరోజు మండపాలు అన్నీ కవర్ చేసుకున్నా రేపు మార్నింగ్ అయితే మనకు లాల్బాగ్చా రాజాది నిమజ్జనం అయితే కవర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ని మీరు కంటిన్యూ చూడండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్, పాత ఉంటే లైక్, షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీ గణేష్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా కేత్వాడిక రాజా అంటే ఇక్కడ డిఫరెంట్ అంటే ఇక్కడ చూస్తున్నారు. ఇది ఒక గణేష మండపం అండ్ అక్కడ చూసిన అదొక గణేష మండపం ఉంది. మన ప్రతి ఒక్క మండపం అయితే కవర్ చేసి ఇక్కడ చూస్తున్నారు. మార్నింగ్ మన తానైతే ఈవినింగ్ దర్శనంకి టైం ఇస్తారు. మన ఖైరతాబాద్ గణేష్ అయితే ఎప్పటికీ దర్శనం ఉంటుంది. అండ్ అదేవిధంగా మన వేరే మండపాలు చూస్తున్నా మన ఓన్లీ నైట్ దర్శనం ఉంటుంది. ఇది ఏంటంటే మీకు గణేశుని ఫెస్టివల్ పెట్టినప్పటి నుంచి 24 hours మొత్తం మీకు దర్శనం ఉంటుంది. రాత్రి 12 గంటలకు అయితే 1 గంటలకు బంద్ చేసి మనం మార్నింగ్ 6 or 7 o'clock అయితే ఓపెన్ చేసేస్తారు. మనం స్టేట్ వెళ్తున్న కొద్ది ఎన్ని అంటే మన ఇక్కడ రైట్ సైడ్లో మండపము, లెఫ్ట్ సైడ్లో మండపము, స్టేట్ వెళ్తే ఒక మండపము, యూనిక్ గణేశులు అయితే మనకు చూడడానికి అయితే దొరుకుతాయి. మనము ప్రతి ఒక్క గణేశుని అయితే మనం కవర్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ పండాలకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ పండాలకి వెళ్ళి చూద్దాం. ఇట్లా తీసుకుపోయా బయటికి ఈ షెడ్ తీయడానికైనా టైం అయిపోతుంది. ఇప్పేస్తారు ఇవన్నీ. విగ్రహం అయితే దర్శనం అయిపోయింది. ఫ్రెండ్స్, చూస్తుంటే చాలా అంటే చాలా యూనిక్ ఉంది. ఈ పండాలు చూడవచ్చు ఫ్రెండ్స్, ఇట్లా డౌన్ ఉంటాయి. అండ్ మీరు చూస్తుంటే కిందికి వెళ్ళవచ్చు, లేకంటే మళ్ళీ మీదికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలా అంటే చాలా యూనిక్గా మొత్తం చూస్తున్నారు కదా, ఇది మొత్తం పండాలే. ఇంకా లైటింగ్స్ అండ్ ఇక్కడ చూస్తుంటే మన గణేశుడు వచ్చేసి ఒక టోటల్ వచ్చేసి నేను అనుకుంటున్నా ఒక 20 to 40 feet పక్కా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బొంబం బోలే. అండ్ ఇక్కడ చూస్తుంటే మన భుజగణపయ్య 6 చేతులతో భుజాలతో 6 భుజాలతో మనకు దర్శనం ఇస్తుంది. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో యూనిక్ అయితే విగ్రహాలు ఉన్నాయి. మొత్తం గ్లౌజీ ఫినిషింగ్లో మన గణేశుడు అయితే చాలా అంటే చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇది మన ఫస్ట్ పండాల్లో ఫస్ట్ విగ్రహం ఫ్రెండ్స్. ఇది మనం వచ్చేసి ఇది మన సెకండ్ మండపం. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అది చూస్తుంటే మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు మన వినాయకుని అయితే దర్శనం చేసుకుందాం. ఈ ఫ్రెండ్స్ మనం వచ్చేసి సెకండ్ విగ్రహం మనం దర్శనం చేసుకున్నాం. ఇది చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మూడో మండపం అయితే మనం దర్శనం చేస్తున్నాం. లోపలికి వెళ్ళి అయితే మనం యూనిక్ గణేశులు అయితే మనం దర్శనం చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి థర్డ్ మండపం. మనం లోపలికి వెళ్ళి ఫ్రెండ్స్ మన ఇప్పుడైతే ఈ మహాగణపతి అండ్ దర్శనం చేసుకుందాం. ఇది వచ్చేసి మన ఎంట్రీ మహాగానే మన గణేష్ మహారాజ్కి జై. చాలా యూనిక్ కాన్సెప్ట్ అయితే మన ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్లో ఉంది. ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాం 4వ పండాల్. చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. మన మహారాజుకి గణేష్ అయితే దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా యూనిక్గా అయితే డెకరేషన్ చేశారు. మనది వచ్చేసి ఎంట్రీ ఇది. ఈ పండాల్ నంబర్ 4. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి మన గణేష్ చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా యూనిక్ అయితే మన గణేష్. మీరు ఎటు చూసినా మినిమం 25 feet 30 feet అయితే మన గణేషులు అయితే ఉన్నాయి. పండాలు చూడండి ఫ్రెండ్స్. అంటే మన డెకరేషన్ చూడవచ్చు. చాలా అంటే చాలా యూనిక్ అయితే డెకరేషన్ ఉంది. ఈ పండాల్ నంబర్ 4. ఇప్పుడైతే మనము 5వ మండపం దగ్గరికి వచ్చేసాం. మన లోపలికి వెళ్ళి మన స్వామివారికి అయితే దర్శనం చేసుకుందాం. ఇది మన ఎంట్రన్స్లో ఉన్న మండపంది ముంగడు ఫేస్ ఎంట్రన్స్ ఇది. మనం లోపలికి వచ్చేసినాక డెకరేషన్ చూడవచ్చు. చాలా అంటే చాలా యూనిక్గా అయితే ఉంది. మనం లోపలికి వెళ్ళి మన స్వామివారికి అయితే దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా యూనిక్ అయితే మన గణేశుడు.
స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో చూస్తుంటే మన ఒక విష్ణు అవతారంలో ఎన్ని అవతారాలు ఉన్నాయి విష్ణుమూర్తిలో మొత్తం సేమ్ అయితే కాన్సెప్ట్లో చేసేసారు. మనం వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో మన బుజ్జగణపై ఉండు. చాలా అంటే చాలా యూనిక్ అయితే డెకరేషన్ చేశారు. మనం ఇక్కడైతే వచ్చేసినాం. వచ్చేసినట్టే ఆపరేషన్ సింధూర్ అయితే మనము కాన్సెప్ట్లో అయితే మనము చూస్తున్నాం కదా. లోపలికి వెళ్ళి మనము మన గణేషుని అయితే దర్శనం చేసుకుందాం. ఆపరేషన్ సింధూర్లో మన లేడీస్ ఉన్నారు కదా, ఇది ఆయన ఇక్కడ చూస్తుంటే చాలా అంటే చాలా యూనిక్ అయితే కాన్సెప్ట్ అయితే చేశారు. కేత్వాడి రాజాలో కేత్వాడి ఎంట్రన్స్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. మన స్వామి చాలా స్టాండింగ్ పొజిషన్లో ఉండు. ఇంకో మండపం దగ్గరకు వచ్చేసాం. మన స్వామివారికి అయితే లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తుంటే చెప్తున్నా కదా ఫ్రెండ్స్, ఒక వైబ్ అంటే మన గణేశుని పండుగ వైబ్ ఎలా వస్తుందో సేమ్ అదే వైబ్ వస్తుంది. చాలా అంటే చాలా యూనిక్ గణేశులు అయితే ఉన్నాయి. మన లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి స్వామివారికి అయితే దర్శనం చేద్దాం. చాలా అంటే చాలా యూనిక్గా అనిపిస్తుంది మన స్వామివారి అయితే. అర్ధనారీశ్వర టైప్లో వినాయక్కి అర్ధనారీశ్వర అనుకోండి, వినాయక్కి అనుకోండి, చాలా అంటే చాలా యూనిక్ అయితే మన గణేశుడు అయితే మనకు దర్శనం ఇస్తున్నాడు. ముంబై అంటారు ఫ్రెండ్స్. ముంబై అంటే మామూలు మాట కాదు. ముంబై అంటే ముంబైది చాలా అంటే చాలా యూనిక్ అయితే ఉంది ఫ్రెండ్స్. మన యూనిక్ అయితే మన స్వామివారికి అయితే ఎదురుగా అయితే మరి విఠల భగవాన్ ఆయన ఇక్కడ చూస్తుంటే చాలా అంటే చాలా యూనిక్ అయితే డెకరేషన్ చేసి అయితే పెట్టేశారు ఫ్రెండ్స్. మనం ఇంకో మండపం దగ్గరికి అయితే వచ్చేసాం. చూడొచ్చు సుస్వాగత్. అండ్ మనం లోపలికి వెళ్ళి మన స్వామివారికి అయితే దర్శనం చేసుకుందాం. చాలా అంటే చాలా యూనిక్ గణేశులు అయితే మనం ముంబైలో అయితే దర్శనం ఇస్తున్నారు. అండ్ ఈరోజు అయితే లాస్ట్ మన దర్శనం, రేపైతే మన స్వామివారికి అయితే నిమజ్జన ప్రోగ్రామ్ అయితే అయిపోతుంది. స్క్రీన్లో చూస్తున్నారు కదా, మన స్వామివారికి అయితే ఆగమన్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా, అదైతే మనకు స్క్రీన్ ఇంత పెద్ద స్క్రీన్ విడేసి అయితే అందులో ప్లే అయితే చేస్తున్నారు. మనం లోపలికి వెళ్ళి అయితే మన స్వామివారికి అయితే దర్శనం చేసుకుందాం. డెకరేషన్ అయింది. అండ్ ఇక్కడ చూస్తుంటే మనం లోపలికి వస్తే మనం లోపలికి వెళ్ళి వెళ్తున్నాం. మనం పర్మిషన్ అయితే తీసుకొని లోపలికి వచ్చేస్తున్నాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తుంటే చాలా అంటే చాలా యూనిక్ కాన్సెప్ట్లో అయితే మన స్వామివారు అయితే మనకు దర్శనం అయితే ఇస్తున్నాడు. చూడొచ్చు ఫ్రెండ్, డెకరేషన్ అయితే చాలా అంటే చాలా అందంగా అయితే ఉంది. మండపంలో మన వినాయకుడు అయితే చాలా అంటే చాలా సూపర్ ఫ్రెండ్స్. మన వినాయకులను చూస్తుంటే మైండ్ బ్లోయింగ్. ఒక హాఫ్ అన్ అవర్ అయితే 10-15 నిమిషాలు అయితే మైండ్ పనిచేసలేదు. అంత అంటే చాలా యూనిక్ అయితే మన ముంబైలో విగ్రహాలు అయితే పెట్టారు. కాన్సెప్ట్లో చూస్తున్నా కదా, మన స్వామివారి చేయికి అయితే గోల్డెన్ చేయి ఉంది. అండ్ మన స్వామివారికి విగ్రహాలు చూడొచ్చు. ఆభరణాలు అయితే చాలా అంటే చాలా హెవీగా అయితే ఉన్నాయి. నేను ఇప్పుడే అడగడం జరిగింది, మనకు చేయికున్నది అయితే గోల్డ్ అంట. మనం ఇంకో మండపం దగ్గరికి వచ్చేసాం. లోపలికి అయితే మన స్వామివారికి అయితే దర్శనం చేద్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, చెప్తున్నా కదా, మైండ్ పనిచేస్తలేదు. ముంబై అంటాం ఫ్రెండ్స్, కానీ ముంబైలో మాత్రం చాలా అంటే చాలా యూనిక్ గణేశులు అయితే మనం దర్శనం ఇస్తారు. ఇట్లా గణేశుని చూస్తుంటే వైబ్ అంటే మనం నిజంగా మన ముందు ఒక వినాయకుడు వచ్చి కూర్చుంటే ఇట్లా వైబ్ వస్తుంది, అట్లా వైబ్ వస్తుంది మొత్తం. చాలా అంటే చాలా యూనిక్గా అయితే మన గణేశుడు అయితే దర్శనం చేసుకుంటున్నాము. మీరందరూ కామెంట్లో జై శ్రీ గణేష్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. లోపలికి వచ్చేసి మన స్వామివారికి దర్శనం చేసాం. ఈ కాన్సెప్ట్ ఏంటంటే సాగర మంతనం. అండ్ ఇక్కడ చూడవచ్చు మన అసురులు. అండ్ ఇక్కడ చూసిన మన దేవతల మన మధ్యలో అయితే శేషనాగ్ మీద పడగతోనే మన స్టాండింగ్ పొజిషన్లో మన బుజ్జగణపై అవుతుండు. హైట్ వచ్చేసి 25 feet అనుకుంటున్నా ఫ్రెండ్స్. నేనైతే చాలా అంటే చాలా యూనిక్గా ఉండు ఫ్రెండ్స్. మన స్వామివారికి ఐస్ చూడవచ్చు, చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. ఫేస్ బి స్మైలింగ్ ఫేస్ ఉంది. కళ్ళు చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా యూనిక్గా అయితే మీరు చెప్తున్నాగా ఫ్రెండ్స్. మరి ఎప్పుడన్నా మీరు అందరికీ టైం ఉంటే ఒక్కసారి లైఫ్లోనన్నా మన గణేశుని ఫెస్టివల్లో వచ్చి మన ముంబై గణేశుడు అయితే దర్శనం చేయండి ఫ్రెండ్స్. మనం ఇంకో మండపం దగ్గరికి అయితే వచ్చేసాం. మన లోపలికి వెళ్ళి మన యూనిక్ గణేశుడు అయితే ఉండో మన స్వామివారికి అయితే దర్శనం చేసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసినాం. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, స్టాండింగ్ పొజిషన్లో చాలా అంటే చాలా యూనిక్గా అయితే మనము చూస్తున్నాం. మన